సర్గశ్చ వంశో మన్వంతరాణి చ అని వంశాలు చరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణమున మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. మద్వయం మద్వయం అంటే మకారంతో రెండు పురాణాలు ఉంటాయి. ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము. మద్వయం బద్వయం చైవ బా మీద రెండుంటాయి, భాగవతము భవిష్య పురాణము. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం బ్రా మీద మూడుంటాయి. అవి బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. భ్రత్రయం చైవ వచతుష్టయం వకారం మీద నాలుగుంటాయి. అవి వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము. అందుకని 4 పురాణాలు. వచతుష్టయం అనాపలింగ కూస్కాని అనేటటువంటి అనాపలింగ కోష్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది. నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలాగా మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోష్కాని పురాణాన్ని పృథక్ పృథక్. 10 భాగవతమట. పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద విరుండుగాధ పలుకగనేలా లారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. పనవట్టము అభిషేక ప్రవాహంబు వార్ధి ధరీధాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రచీదిశన్నంటాడు ధూర్జి. నీ రూపంబు తలంపగా తుది మొదల్నేగాన నీవైన చోరారాయమ్మని అంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. పాలన్ముంచుము నిటముంచుమిక నిన్నే నమ్మినాడంచు మీ శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర. ప్రాణుల ఎవ్వడు సృష్టి ఎవ్వడు త్రుంచు పెంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు బెనుచు హేలారతుడై రంగశివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్, కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్నని చెప్పు.